సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 192వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 3 శ్లోకాలు చూసాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టాదశోऽధ్యాయః మోక్ష సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః. న ద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. 18వ అధ్యాయాన్ని ఉపసంహార అధ్యాయం అంటారు అని చూసాం. దానికి 2 కారణాలు కూడా చూసాం. ఏదైనా ఒక గ్రంథం ఉపక్రమ ఉపసంహారం ఒకటేలాగా ఉండాలి. దాని ప్రకారం 2వ అధ్యాయం ఉపక్రమం అయితే 18వ అధ్యాయం ఉపసంహారం. ఈ మధ్యలో వచ్చిన అధ్యాయాలు 2వ అధ్యాయంలో చెప్పినవి విస్తారంగా చెప్పబడ్డాయి అని నేను కృష్ణ పరమాత్మ శైలి సంక్షేప విస్తార బోధనం అంటారు అని చూసాం. అంటే ముందు టూకీగా చెప్తారు, మళ్ళీ వివరంగా మళ్ళీ టూకీగా చెప్తారు. ఇది వార్తలు చదివే పద్ధతి అని కూడా చూసాం. మన స్వామీజీ కూడా ఈ పద్ధతి ఫాలో అవుతారని చూసాం. అది కాక శంకరాచార్యుల వారు చెప్పిన ఇంకొక కారణం, ఇందులో కొత్తగా ఏమీ అంశాలు చెప్పలేదు కృష్ణ పరమాత్మ, అంతకుముందు చెప్పినవే సమప్ చేశారు అని కూడా అన్నారు. ఏదైనా ఈ అధ్యాయంలో మనం మొత్తం సారాంశం చూస్తాం. అందువల్ల ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూసాము. వాటి సబ్ డివిజన్స్ ఇంకా చాలా ఉంటాయి. అవి ఆ సందర్భాలు వచ్చినప్పుడు చూద్దాం. ప్రధాన అంశాలు 5 ఏమిటంటే, 1 సాత్విక సన్యాస యోగము శ్లోకాలు 1 నుంచి 12 వరకు. 2 జ్ఞాన యోగము శ్లోకాలు 13 నుంచి 17 వరకు.
6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగము జ్ఞానయోగము శ్లోకాలు 41 నుంచి 66 వరకు, ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. ఈ అధ్యాయం అర్జునుని ప్రశ్నతో మొదలైంది. నిజానికి అర్జునుడు అడిగిన ప్రశ్నకి సంబంధించిన వివరాలు కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు చెప్పాడు. 6వ అధ్యాయంలో కూడా సన్యాసం అంటే ఏమిటో వివరించాడు. అయినా ఇక్కడ మనం చూస్తున్న మనస్తత్వం ఏమిటంటే అర్జునుడు తన వారిని చంపుకోవటం ఏమిటి అనే మోహంలో పడిపోయి యుద్ధ భూమి నుంచి పారిపోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు. అంటే సన్యాసం స్వీకరించాలి అని డిసైడ్ అయిపోయాడు. ఆ మాట కృష్ణ పరమాత్మ చేత చెప్పించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఆఖరి అవకాశంగా మళ్ళీ ఒకసారి నాకు త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న భేదం ఏమిటి వివరంగా చెప్పు అని అడిగాడు. కృష్ణ పరమాత్మ ఏమైనా తక్కువ తిన్నాడా? శిష్యుడికే అంత తెలివితేటలుంటే జగద్గురువు పరమాత్మ ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? అందువల్ల తన అభిప్రాయం వెంటనే చెప్పకుండా మనం చూసిన 2 శ్లోకాల్లో 3 అభిప్రాయాలు చెప్పారు. కవులు అన్నాడు. కవులు అంటే ఉపనిషత్తుల్లో భగవద్గీతలో నిజంగా కవిత్వం రాసే కవి కాదు, మేధావులు అని అర్థం వస్తుంది. సో మేధావులు చెప్పిన అభిప్రాయాలు ముందు చెప్తాను విను అని చెప్పాడు. అదేమిటో చూద్దాం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం. కొంతమంది ఏమంటారు, కామ్య కర్మలను త్యజించటం సన్యాసం అంటారు అని చెప్పాడు. కామ్య కర్మలతో పాటు మనం ప్రతిషిద్ధ కర్మలు లేదా నిషేధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు కలుపుకోవాలి. సో ఒక తెగవారు ఏమంటారు అంటే సన్యాసం అంటే అన్ని కామ్య కర్మలను త్యజించాలి. కామ్య కర్మలతో పాటు నిషిద్ధ కర్మలను, ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలంటే ఇంకా మిగిలినవి ఏమిటి? నిత్య నైమిత్తిక కర్మలు. అవి సన్యాసి కూడా చేయాలి అని ఒక తెగవారు అంటున్నారు. ఇది వారు సన్యాసానికి ఇచ్చిన నిర్వచనం. మరి త్యాగం అంటే ఏమిటి అంటే వారు సర్వకర్మ ఫల త్యాగం అంటున్నారు. కర్మలను త్యజించటం కాదు, అన్ని కర్మల నుంచి వచ్చే ఫలాన్ని త్యజించాలి. అంటే ఫలం ఆశించకుండా కర్మలు చేయాలి. వాళ్ళు చేయాల్సిన కర్మ వాళ్ళు చేయాలి, కానీ ఏ ఫలం వచ్చినా ఈశ్వర ప్రసాద భావనతో స్వీకరించాలి అని దాని అర్థం. ఎందుకంటే ఇవి నిత్య నైమిత్తిక కర్మలు కాబట్టి ఇవి చేసి తీరాలి, కానీ వాటి నుంచి ఫలం ఆశించకూడదు అని అంటున్నారు. ఆ నిత్య నైమిత్తిక కర్మలను లౌకిక విజయాల కోసం అన్నా చేయొచ్చు, లేదా ఆధ్యాత్మిక ఉన్నతిగా అన్నా చేయొచ్చు, కానీ వీళ్ళు ఫలాలు ఆశించకుండా సర్వకర్మ ఫల త్యాగం చేయాలి. ప్రాహు త్యాగం, ఇలా చేయటాన్ని త్యాగం ప్రాహు అంటే అంటారు అని చెప్తున్నారు. ఎవరు? కవయః విచక్షణాః విదుః. కవయః అంటే పండితులు, విచక్షణాః అంటే విచక్షణ శక్తి ఉన్నవారు, విదుః అంటే భావిస్తారు. వారు ఇంకొక తెగవారు కాదు, వారు భావిస్తారు. సో ఈ వాక్యాన్ని బట్టి ఇంతవరకు చెప్పిన వాదన కృష్ణ పరమాత్మది కాదు, కొందరు పండితులు మేధావులు అంటారు అని అర్థం చేసుకోవాలి. సో 2వ శ్లోకం సారాంశం, సన్యాసం అంటే కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలి. త్యాగం అంటే నిత్య నైమిత్తిక కర్మలను చేయాలి, కానీ వాటి ఫలాన్ని త్యజించాలి. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏమన్నాడు కృష్ణ పరమాత్మ? ఆ శ్లోకం చూద్దాం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యమితి చాపరే. ఇక్కడ ఇంకో 2 మేధావుల గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏకే మనీషిణః ప్రాహుః. ఇంకొక తెగ అంటే కొందరు మనుషులు అంటారు ఏమని? కర్మ త్యాజ్యం అంటే కర్మను త్యజించాలి. ఏ కర్మ అయినా సరే దాన్ని త్యజించాలి అంటారు. వారు చెప్పే కారణం ఏమిటి? దోషవత్ ఇతి. ఏ కర్మ చేసినా దానిలో దోషాలు నిమిడి ఉంటాయి. ఏమిటా దోషాలు? ఏ కర్మ చేసినా దానికి సంబంధించిన ఒత్తిడి, ఆందోళన ఉంటూనే ఉంటుంది. కర్తవ్యం అంటేనే ఘర్షణ, ఆందోళన.
ఎందుకంటే మీరు చేపట్టిన పనిని పూర్తి చేయగలరు లేదు అనే ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల వేదాంతానికి రావాలనుకుంటే ఈ కర్మలన్నింటినీ త్యజించి రావాలి. చిదానంద రూప శివోహం శివోహం. ఈ వాక్యం మీద ధ్యానం చేయాలంటే మీ మనసు ఊరంతా చుట్టి వస్తుంది. అందువల్ల నిత్య నైమిత్తిక కర్మలను కూడా త్యజించాలి అని ఒక తెగవారు అంటున్నారు. యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యమితి చ అపరే. కాదు, నిత్య నైమిత్తిక కర్మలను చేసి తీరాలి అని ఇంకొకరు అంటారు. ఆ నిత్య నైమిత్తిక కర్మలనే మనం పంచమహాయజ్ఞాలు అంటున్నాం. ఇక్కడ యజ్ఞదాన తపస్సులు అంటున్నారు. కర్మ అంటే వేరే కాదు, యజ్ఞ కర్మ, దాన కర్మ, తపకర్మ. ఈ యజ్ఞదాన తపస్సులు ఎంత ముఖ్యమో మనం 17వ అధ్యాయంలో విస్తారంగా చూసాం. అది కాక ఓం తత్సత్ పలికి ఇవి చేస్తే మనం ఏ విధంగా కర్మ చేసినా కూడా అది సాత్విక కర్మ అవుతుందని కూడా చేసాం. అందువల్ల వీరు కర్మ వల్ల ఆందోళన వస్తుంది అని అసలు కర్మ చేయడం మానేస్తే ఎట్లా? ఆందోళన తగ్గించుకునే మార్గం ఎత్తుక్కోండి. ఏమిటా మార్గం? కృష్ణ పరమాత్మే చెప్పాడు, నా మీద పూర్తిగా భారం వేస్తే మీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అన్నాడు. ఆయన మీద భారం వేయండి, నిత్య నైమిత్తిక కర్మలు చేయండి అని వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు మొత్తం 3 రకాల వాదనలను సమాప్తి చేస్తే త్యాగం గురించి ఎవరికి భిన్న అభిప్రాయం లేదు. త్యాగంలో నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, కానీ వాటి కర్మ ఫలాలను త్యజించాలి అని వస్తుంది. మొదట బ్యాచ్ వారు సన్యాసం గురించి అంటే 2వ శ్లోకంలో వాళ్ళు చెప్పింది కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలి అన్నారు. ఈ 3వ శ్లోకంలో 2 బ్యాచ్ల్లో ఒకరు అన్ని కర్మలను త్యజించాలన్నారు, ఇంకొకరు యజ్ఞదాన తపస్సులను చేయాలి అన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 వాదనలు 2గా చేస్తే 2వ వాదన తీసుకుంటే అన్ని కర్మలను త్యజించాలి అంటే నిత్య నైమిత్తిక కర్మలు కూడా చేయకూడదు. 1, 3 నిత్య నైమిత్తిక కర్మలను చేయాలి అని అంటున్నారు. అవి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి అని. వేరే వేరే పేర్లు పెట్టిన ఉద్దేశం ఒకటే. అందువల్ల వాటిని పూర్తిగా వదలకూడదు ఒక వాదన, పూర్తిగా వదలాలి ఇంకొక వాదన. ఈ వాదనలు ప్రవేశపెట్టాక కృష్ణ పరమాత్మ 4 నుంచి తన అభిప్రాయం చెప్పబోతున్నాడు. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అభిప్రాయం ఏమిటో 4వ శ్లోకంలో చూస్తాం. ముందు శ్లోకం చూద్దాం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. కృష్ణ పరమాత్మని మెచ్చుకుంటూ 3 విశేషణాలు వాడాడు అర్జునుడు మొదటి శ్లోకంలో. అక్కడ ఏమన్నాడు? తనకి వాడినవే మళ్ళీ వాడాడు. అవి మహాబాహో ఋషికేశ, అది కాక కేసి నిషూదన అన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ భరత సత్తమ, నువ్వు సత్వగుణం ఉన్నవాడివి. తర్వాత పురుష వ్యాఘ్ర, వ్యాఘ్ర అంటే పులి, పురుష వ్యాఘ్ర అంటే పురుషులలో నువ్వు పులి వంటి వాడివి. అంటే సింపుల్ గా చెప్పాలంటే పురుషులలో శ్రేష్ఠుడు. ఓ అర్జున, నువ్వు పురుషులలో శ్రేష్ఠుడివి, నువ్వు సత్వగుణం ఉన్నవాడివి. కాదు, నేను చెప్పేది సరిగా విను, శృణు అంటే శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ చేసే బోధ చూసే ముందు శాస్త్రంలో చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకుందాం. సన్యాసం అంటే శాస్త్రం నిర్వచన 4 ఆశ్రమ ధర్మాల్లో ఒక ధర్మం. ఒక వ్యక్తి బ్రహ్మచర్యం పాటించి శాస్త్రం నేర్చుకుని గృహస్థుగా ధర్మాలు నెరవేర్చి వానప్రస్థానికి వెళ్ళి తర్వాత సన్యాసం స్వీకరించాలి. ఇది బాహ్య సన్యాసం. కాషాయంబరధారి అవ్వాలి, యజ్ఞోపవీతం, పిలక అవి కూడా వదిలేయాలి, ఇంకా కర్మలు కూడా వదిలేస్తాడు. సో ఒక వ్యక్తికి సన్యాసం ఒక షరతు మీద శాస్త్రం ఇస్తుంది. ఏమిటది? అతను సన్యాసం తీసుకుని వేదాంత శ్రవణం మనన నిధిధ్యాసనలు చేయాలి, లేదా అతను వేదాంతం నేర్చుకున్నాక సన్యాసం స్వీకరిస్తే తను నేర్చుకున్న బ్రహ్మ విద్యను నలుగురికి పంచి పెట్టాలి. దీన్ని ఆశ్రమ సన్యాసం అంటారు. ఈ సన్యాసులకు చాతుర్మాస్య దీక్ష అని ఉంటుంది. వాళ్ళు ఉత్తప్పుడు దేశ సంచారం చేస్తూ ఉండాలి. ఎందువల్ల అంటే 2 కారణాలు.
వాళ్ళు ఉన్న చోట అక్కడే ఉండిపోతే దాని మీద మమకారం పెట్టుకుంటారు, సన్యాసం స్వీకరించినట్టు అవ్వదు అని ఒక అర్థం. ఇంకొకటి ఇప్పుడు చూసిన కారణం వారు నేర్చుకున్న విద్యని వారు నలుగురికి పంచిపెట్టాలి. ఆ చాతుర్మాస వ్రతంలో మాత్రం అది వానాకాలం కాబట్టి వాళ్ళు వానల్లో తిరగకుండా ఉండటానికి ఒక చోట ఉండి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళకి మళ్ళీ విద్య నేర్పించాలి. ఏదైనా ఆశ్రమ ధర్మాలు పాటించాలి వారు. ఈ సన్యాసం ఎవరికి ఇస్తారు? గృహస్థుగా తమ ధర్మాలన్నీ నెరవేర్చి చిత్తశుద్ధి పొందాక, అంటే పంచమహాయజ్ఞాలు చేశాక ఇస్తారు. చిత్తశుద్ధి పొందకుండా అంటే మనసు వైరాగ్యం చెందకుండా గనక సన్యాసం స్వీకరిస్తే అతను బాహ్యంగా సన్యాసం తీసుకున్న వాడే అవుతాడు, కానీ దానికి న్యాయం చేకూర్చలేరు. అటువంటి సన్యాసం అతనికే కాదు సమాజానికి, సన్యాస ధర్మానికి, కాషాయ వస్త్రానికి కూడా అపరాధం చేసినట్టు అవుతుంది. స్వామీజీ అంటారు, రాజసిక గుణం ఉన్న వ్యక్తి సన్యాసం స్వీకరిస్తే అతను ఏ రుద్రాక్షమాలల బిజినెస్ పెట్టుకుంటాడు అని. అందువల్ల ముందు సాత్విక గుణం పెంపొందించుకోవాలి. శాస్త్రం సన్యాసాశ్రమాన్ని 4వ ఆశ్రమ ధర్మంగా అంది. అంటే గృహస్థుగా నీ ధర్మం నెరవేర్చు, చిత్తశుద్ధి పొందు అంటే వైరాగ్యం పొందు, కావాలంటే అప్పుడు సన్యాసం స్వీకరించు. అంత ముందు క్లాసులో కూడా చూసాం, ఒక వ్యక్తి సన్యాసం ఇవ్వమని అడగగానే అతనికి సన్యాసం ఇచ్చేరు గురువు. ముందు నీ భార్య నుంచి సంతకం తెచ్చుకో అంటారు. అయినా తెచ్చుకున్నా కూడా అతన్ని 2-3 ఏళ్ళు పరీక్షించి అప్పటికి అతని నిశ్చయం చెక్కు చెదరకుండా ఉంటే సన్యాసాన్ని ఇస్తారు. ఒక్కో చోట బ్రహ్మచర్యం దీక్ష ఇచ్చి 1 ఏడాది ట్రయల్ పీరియడ్ అంటారు, అది అయ్యాక నీకు సన్యాసం ఇస్తాము అని అంటారు. ఇంతగా ఎందుకు చెప్తారు అంటే ఈ సన్యాసం అనేది 1 వే ట్రాఫిక్. గృహస్థు సన్యాస వచ్చు కానీ సన్యాసి గృహస్థుగా వెనక్కి రావడానికి వీలేదు. ఆ దోవ మూసుకుపోతుంది. అందువల్ల తొందరపడి సన్యాసం స్వీకరించకూడదు. కృష్ణ పరమాత్మ గురువు స్థానంలో ఉన్నాడు, అర్జునుడు ఆవేశపడుతున్నాడని అర్థం చేసుకున్నాడు. అందువల్ల అర్జునునికి నువ్వు సన్యాసం స్వీకరించు అంటే అతను దానికి అర్హుడు కాదని తెలుసు. అంతేకాక నిజమైన నిర్వచనం చెప్పినా కూడా అయితే నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అని ఎక్కడ ఆవేశపడిపోతాడో అని సందర్భాన్ని బట్టి అతనికి సలహా ఇవ్వబోతున్నాడు. నిర్వచనం కూడా వర్కింగ్ డెఫినేషన్ అంటారు దీన్ని. ఎవరికి ఏది సూట్ అవుతుందో అది చెప్పాలి. అందరికీ జనరల్ గా ఒక రూల్ లాగా చెప్పకూడదు. పూజ్య స్వామీజీ కూడా అంటారు, ఆశ్రమం దరిదాపుల్లో ఎక్కడో ఒక జంటకి కొత్తగా పెళ్లి చేస్తారు. పక్కనే ఆశ్రమం ఉందని తెలుసుకుని ఇరు పక్షాల వారు వచ్చి స్వామీజీ బోధ వినటానికి కూర్చుంటారు. అప్పుడు సన్యాసం స్వీకరించండి, పెళ్లి ఇదంతా ఒక బూటకం, అనుబంధాలు ఆత్మీయతలు నిజంగా లేవు అలాంటివి చెప్పారనుకోండి వారు పారిపోతారు. అందుకని ఉన్న ఆడియన్స్ ని పట్టి సన్యాసులు లేదా స్వామీజీలు సలహా ఇస్తూ ఉంటారు. వారికి గృహస్థుగా నీ ధర్మం నెరవేర్చు అంటే పిల్లల్ని కను, నీ వంశాభివృద్ధి చేయి అని చెప్తారు. అదే సన్యాసి వస్తే అతనికి నా కర్మనా నా ప్రజయా అని చెప్పుకొస్తారు. అంటే నువ్వు కర్మలను ఛేదించు, నువ్వు మోహంలో పడకు అని అక్కడ వస్తుంది. ఇంత ఎందుకు చెప్తున్నాము అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ సన్యాస నిర్వచనం మనకి తెలిసిన సాంప్రదాయ నిర్వచనం ఇవ్వబోవటం లేదు. సన్యాసం అంటే రాగద్వేషాలుగా అతీతంగా ఎదగటం అంటున్నాడు. అంటే ఆంతర సన్యాసం గురించి చెప్తున్నాడు కానీ బాహ్య సన్యాసం గురించి చెప్పడం లేదు. ఎందుకంటే బాహ్యంగా సన్యాసం తీసుకుని ఆంతరంగా మార్పు లేకపోతే తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ముందే చూసినట్టుగా కృష్ణ పరమాత్మ ఈ నిర్వచనాన్ని ఇప్పుడు కొత్తగా ఇవ్వటం లేదు. సమయం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కానీ అర్జునుడే స్వీకరించలేకుండా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఈ ఆంతర సన్యాసం గురించి తెలీదు, కొత్తగా వింటున్నాడు. అందువల్ల అది జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. అతనికి తెలిసిందల్లా బాహ్య సన్యాసమే. అందువల్ల మళ్ళీ సన్యాసం త్యాగం గురించిన సూక్ష్మ భేదాన్ని చెప్పమని కోరాడు. కృష్ణ పరమాత్మ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఏ విధంగా? ఇదిగో కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటారు. అంటే కొంతమంది అన్ని కర్మలను వదిలేయాలి అని అంటారు,
కొంతమంది కొన్నే వదిలేయాలి, నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి అని అంటారు. మరి కొంతమంది ఆ కర్మలు చేసిన ఫలాన్ని ఆశించకుండా చెయ్యి అంటారు అని ఇలా భేదాలు చెప్పాడు. భరత సత్తమ, కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఈ పేరుతో సంబోధిస్తున్నాడు. ఎందుకు? సత్ అంటే సత్పురుషుడు. భరత వంశానికి చెందిన వారిలో నువ్వు అత్యంత శ్రేష్ఠుడవు. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? నీ క్షత్రియ ధర్మ నెరవేర్చకుండా సన్యాసం స్వీకరిద్దాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు అని అక్కడ ఇండైరెక్ట్ హింట్. శృణు, కాబట్టి జాగ్రత్తగా విను. దేని విను? మే నిశ్చయం, నా నిశ్చితాభిప్రాయాన్ని విను. దేని గురించి? తత్ర త్యాగే, త్యాగం గురించి నేను చెప్పబోతున్నాను, ఆ నిర్వచనాన్ని విను అంటున్నాడు. అర్జునుడు త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, రెండింటి మధ్య భేదం స్పష్టంగా చెప్పు అని అడిగాడు. కృష్ణ పరమాత్మ త్యాగం గురించి చెప్తాను, స్పష్టంగా విను అన్నాడు. సన్యాసం ఇగ్నోర్ చేస్తున్నాడు. ఎందువల్ల అంటే రెండు పదాల అర్థం ఒకటే అని అర్థం చేసుకోవాలి. మనం మొదటి శ్లోకంలో చూసాం ఏమని, సన్యాసం అస్ ధాతు నుంచి వచ్చింది. అస్యతి అంటే త్యజించడం. సమ్ ప్లస్ ని రెండు ప్రిఫిక్స్లు ఈ అక్షరానికి వచ్చి చేరాయి. దీని అర్థం పూర్తిగా త్యజించటం, అంటే కొంత ఉంచుకుని కొంత త్యజిస్తాను అని అనకూడదు. త్యాగం దేని నుంచి వచ్చింది అంటే త్యజ్ ధాతువు నుంచి వచ్చింది, అంటే త్యజించటం. సన్యాసం అస్ నుంచి వచ్చిందని, త్యాగం కూడా త్యజించటం అని చూసాం. అంటే రెండింటి అర్థాలు ఒకటే ఉంటే చిన్న సూక్ష్మ భేదం ఉంటుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆ సూక్ష్మ భేదాన్ని చెప్పబోవడం లేదు, రెండు ఒకటే అనే ఉద్దేశంతో వివరించబోతున్నాడు. త్యాగం గురించి నేను చెప్పబోయే నిర్వచనాన్ని విను అంటున్నాడు. అందువల్ల శంకరాచార్యుల వారు రెండు పదాల గురించి అడిగితే కృష్ణ పరమాత్మ ఒకటే చెప్తున్నాడు అంటే రెండు భిన్నం కాదు, ఈ రెండిటి అర్థం ఒకటే అని సూచిస్తున్నాడు అని చెప్తారు. కృష్ణ పరమాత్మ రెండు ఒకటే అన్నాడు అని అర్థం చేసుకుంటే ఇంకో గూఢార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏమిటది? మొదటి వాదంలో కొందరు మేధావులు సన్యాసానికి త్యాగానికి మధ్య భేదాన్ని సూచించారు. సన్యాసం అంటే కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించడం అని, త్యాగం అంటే నిత్య నైమిత్తిక కర్మ ఫలాలను త్యజించడం అని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్వచనాలు వర్తించవు. అందువల్ల కృష్ణ పరమాత్మ త్యాగం అన్నా కూడా మనం సన్యాసం పదాన్ని కూడా కలుపుకోవాలి. ఇది ఒక నియమం. రెండవది, పైన చెప్పిన నిర్వచనానికి భిన్నంగా కృష్ణ పరమాత్మ త్యాగాన్ని నిర్వచించబోతున్నాడు. ఏమని? ముందు పురుష వ్యాఘ్ర అని సంబోధిస్తున్నాడు. పురుషులలో శ్రేష్ఠుడా అని. పురుషులలో పులి వంటి వాడివి అంటే నువ్వు పురుషోత్తముడివి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా విను. త్యాగోహి త్రివిధ సంప్రకీర్తిత. అంత ముందు అధ్యాయంలో యజ్ఞం, దానం, తపస్సుని మూడేసి భాగాలుగా విభజించుకొచ్చాడు. ముప్పేట గొలుసు అంటూ ఉంటాం, లేదా 3 పేటల గొలుసు అని. అదే విధంగా ఆ ధోరణి అధ్యాయంలో కూడా కొంత మేరకు కొనసాగుతుంది. ఏది చెప్పినా దాన్ని 3 గుణాలతో పోల్చి చెప్తూ వస్తాడు ఇక మీదట, అది మనం చూస్తాము. సో ఇక్కడ ముప్పేట గొలుసుగా చెప్తున్నాడు. ఏమిటది? త్యాగాన్ని 3 రకాలుగా పేర్కొంటున్నాడు. త్యాగం అంటే సన్యాసం అని మర్చిపోకూడదు. కృష్ణ పరమాత్మ వాటి భేదం చెప్పకుండా దీన్నే 3 రకాల సన్యాసం అంటారు అన్నాడు. సహజంగానే ఆ 3 ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది కదా. అందువల్ల కృష్ణ పరమాత్మ అదేమిటో చెప్పే ముందు ప్రాథమిక సూత్రాలను చెప్పబోతున్నాడు. అవి అర్థమైతేనే సన్యాసం అంటే అర్థమవుతుంది. రాబోయే 2 శ్లోకాలను ఆ ప్రాథమిక సూత్రాలను చెప్పబోతున్నాడు. అవి చాలా బాగా మనం గుర్తుంచుకొని తీరాలి. వైదిక బోధలోనే వాటిని జాతి రత్నాలు అనవచ్చు. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. మనం కృష్ణ పరమాత్మ నేను యజ్ఞదాన తపస్సుల గురించి చెప్తాను అని అన్నప్పుడే ఈ శ్లోకం కోట్ చేసుకున్నాం. మీకు గుర్తుంటే యజ్ఞదాన తపస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, ఎందుకంటే అవి మనిషిని శ్రేష్టంగా తీర్చిదిద్దుతాయి అని ఇక్కడ చెప్పాడు. అక్కడ యజ్ఞదాన తపస్సులు ఎంత శ్రేష్టమైనవో అది కూడా సాత్విక పరంగా ఎలా చేయాలో చెప్పాడు. ఇక్కడ మళ్ళీ అవన్నీ చెప్పాడు. వీటి గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం.
సన్యాసం గురించి చెప్పే ముందు ఈ నిర్వచనాన్ని వినేదెవరో చూడాలి అని చాలా వివరంగా మనం ఎప్పుడే చూసాం. అందువల్ల సన్యాసాన్ని అందరికీ నిర్దేశించరు, వినే శ్రోతలను బట్టి చెప్తారు. శాస్త్రం ఈ అంశాన్ని 2 స్థాయిల్లో విశదీకరిస్తుంది. అంటే శిష్యుడు ఉన్న స్థాయిని బట్టి విశదీకరిస్తుంది. శాస్త్రం మొత్తం మానవాళిని 2 తెగలుగా విభజించింది. ఒకటి కర్మ ఉపాసనలు చేసి జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందినవారు. ఇంకో భాషలో చెప్పాలంటే పరిణితి చెందిన మనసు ఉన్నవారు, చిత్తశుద్ధి ఉన్న మనసు ఉన్నవారు, సంసిద్ధత ఉన్న మనసు ఉన్నవారు, అనుబంధాలను వదులుకోగలిగిన మనసు ఉన్నవారు. ఇప్పుడు 2వ రకం మనుషులు వీటన్నిటికీ భిన్నంగా వేసుకోవాలి. అశుద్ధ అంతఃకరణ ఉన్నవారు, సంసిద్ధత లేని వారు, పరిణితి చెందని మనసు ఉన్నవారు. వీటి అర్థం ఏమిటి? సన్యాసానికి సిద్ధంగా లేనివారు. చాలా మంది 2వ తెగలోకి వస్తారు. సాధారణంగా మానవ మనసు భావోద్రేకాలతో కూడి ఉంటుంది. అందువల్ల ఏవో కొన్ని అనుబంధాలను కోరుకుంటుంది. అందువల్లనే కొంతమందికి పటిష్టమైన అనుబంధాలు అయితే పిచ్చెక్కినట్టు ఉంటుంది. నా వారు అని చెప్పుకోవడానికి, మనసు విప్పి చెప్పుకోవడానికి కొంతమంది అయినా కావాలి. మనసు కవి ఆత్రేయ అంటారు. ఆయన రాసిన ఎన్నో పాటలు మనసు యొక్క మనస్తత్వాన్ని చాలా బాగా విశ్లేషిస్తాయి. అందులో ముఖ్యంగా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే సర్వము అని వస్తుంది. అంటే ఒక్క మనిషి నీ కష్ట సుఖాల్లో ఆదుకుని నీ తోడుగు నీడగా ఉండే మనిషి ఉంటే చాలు, జీవితంలో ఇంకేమి కోరము అని. అందువల్ల ప్రతి వారికి ఈ ఇమోషనల్ సపోర్ట్, ఇమోషనల్ బ్యాకింగ్ అనండి, ఇమోషనల్ సపోర్ట్ అనండి కావాలి. అందువల్లనే మానసిక శాస్త్రవేత్తను ప్రశ్నించి చూస్తే కొందరు సన్యాసులను కూడా ఈ ఒంటరితనం బాధిస్తుంది అంటారు. ఎందువల్ల అంటే మనిషి మనసు అనుబంధాలను ఆత్మీయులను కోరుకుంటుంది కాబట్టి. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి సన్యాసం స్వీకరించమని చెప్పకూడదు అంటుంది శాస్త్రం. ఈ విషయం కృష్ణ పరమాత్మే 5వ అధ్యాయంలో చెప్పాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కాషాయ వస్త్రం ధరించడం తేలికే, ఇంటి నుంచి పారిపోయి రావటం కూడా తేలికే. దయానంద స్వామీజీ తన అనుభవం ఎప్పుడూ చెప్తారు. ఆయన సన్యాసం స్వీకరించే ముందు హిమాలయాలకు వెళ్లి అనేక సన్యాసులను కలిశారు. వారితో తనకు కూడా సన్యాసం స్వీకరించాలని ఉందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ చాలా మంది సన్యాసులు వెంటనే దానికి తీవ్రంగా స్పందించారట. ఆ అభిప్రాయాన్ని మార్చుకోమని గట్టిగా సలహా కూడా ఇచ్చారట. కొంతమంది మేము సన్యాసం తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నాము అని కూడా చెప్పారు. ఎందుకు ఇంత ఆలోచించి స్వీకరించాలి అంటే అది 1 వే ట్రాఫిక్ అని చూసాం. చాలా మంది సన్యాసులకు వారి జీవన విధానం విసుగు పుట్టిస్తుంది. ఎదురుకుండా హిమాలయాలు తప్ప వేరేమీ కనిపించవు. వేసుకునే దుస్తుల్లో మార్పు లేదు, ఆహారంలో మార్పు లేదు. పొద్దున డాల్ రోటీ అయితే రాత్రికి రోటీ డాల్. అటువంటి జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించాలి అంటే దానికి చాలా సంసిద్ధత ఉన్న మనసు ఉండాలి. అందువల్లనే కొందరు సన్యాసులు చాలా మాట్లాడతారు. ఒంటరిగా ఉండి ఎవరైనా కాస్త కనిపిస్తే చాలు వారితో చాలా కబుర్లు చెప్తారు. అందువల్లనే సంసిద్ధంగా లేని మనస్సు ఉన్నవారికి తొందరపడి గురువు గాని శాస్త్రం గాని సన్యాసం స్వీకరించమని చెప్పదు. కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇలా సంసిద్ధత లేని మనసుతో ఉన్నాడని గ్రహించాడు. ఈ బోధ అర్జునుడికే కాదు, ఇలాంటి మనస్థితి కలిగి ఉన్న వారందరికీ కూడా వర్తిస్తుంది. అర్జునుడిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకుని మనకు చెప్తున్నాడని ముందు నుంచి చూస్తూ వస్తున్నాం. అటువంటి వారిని అశుద్ధ అంతఃకరణ ఉన్నవారు అని కూడా అన్నాం. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. యజ్ఞదాన తప కర్మ న త్యాజ్యం. త్యజించకు, 3 కర్మలను త్యజించకు. ఏమిటా 3 కర్మలు? యజ్ఞం, దానం, తపస్సు. అంటే దైవ చింతనను భక్తిని ఎన్నడూ మానకూడదు. ఎందువల్ల అంటే అది మీ మనసును దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు మత్తు మందు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి చెడు అలవాట్లలో వేటిని వదులుకోవాలనుకున్నా కూడా వాటిని వదులుకుని ప్రశాంతమైన మనసు ఉండాలి అంటే భక్తి భావన తోడ్పడుతుంది. ఈస్ట్ కి వెస్ట్ కి భేదం చూస్తే అది చాలా మంది ఆర్టికల్స్ కూడా రాశారు.
వెస్టర్న్ కంట్రీస్ లో మెరుపులు మెరిసే అద్భుతమైన ప్రపంచం ఉంటే మన దేశంలో ఆధ్యాత్మికత ఉంది. ఆ ఆధ్యాత్మికత వల్ల ఎటువంటి పరిస్థితి ఎదురైనా తట్టుకు నిలబడగలిగే శక్తి ఉంది. మన పెద్దలు మనకి చిన్నతనం నుంచే నూరి పోస్తారు. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి అంటారు. ఏది రాసిపెట్టుంటే అది జరుగుతుంది అంటారు. నీకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, వారికి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి అంటారు. ఇట్లాంటివన్నీ మనకి చిన్నప్పటి నుంచి రంగరించి పోసారు. అందువల్ల మన దేశంలో పేదరికం రాజ్యం వెళ్తున్నా కూడా పూరి గుడిసెల్లో ఉన్నవారు కూడా చిరునవ్వులు చిందించగలుగుతున్నారు. దానికి కారణం మన సనాతన ధర్మమే అని చెప్పవచ్చు. కొందరు సామాజిక స్పృహ ఉన్నవారు ఇంతమంది పేదవారు ఉంటే వారికి పిచ్చన్నా ఎక్కాలి లేదా తిరుగుబాటు అన్నా చేయాలి, కానీ వారు అలా ఎందుకు చేయట్లేదు అని ఆలోచిస్తే వారికి ఉన్న దైవభక్తే కారణం అని అర్థం చేసుకున్నారు. అందువల్ల యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను ఎన్నడూ మానకండి అని ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అవి ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడతాయని అంతకు ముందు కూడా మనం చూసాం. యజ్ఞం అంటే ఏదో ఒక విధమైన పూజ. ఏదైనా ఆలయానికి వెళ్ళి చూడండి, మనుషులు వారికి ఉన్న అనేక సమస్యలను కాసేపు పక్కన పెట్టి భక్తి పారవస్యంతో భగవంతునికి ప్రార్థన చేస్తారు. దానం మరొక గొప్ప విలువ. మన దేశంలో పేదరికం రాజ్యం ఏలుతున్నా కూడా దాన గుణం కూడా మన దేశంలోనే ఎక్కువ ఉంది. స్టాటిస్టిక్స్ చెప్తోంది ఆ మాట. భారతదేశంలో దానం చేసే డబ్బును లెక్కలు వేస్తే 2200 కోట్ల కన్నా ఎక్కువే ఉందిట. 100 రూపాయలే ఉన్న పల్లెటూరికి కూడా ఒక సన్యాసి తన ఊరికి వస్తే ఆయనకు దక్షిణ ఇవ్వాలని తెలుసు. ఒక స్వామీజీ తన అనుభవాన్ని ఈ విధంగా మనతో చెప్తున్నారు. ఆ స్వామీజీ గుడిసెలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళారట ఒకసారి. వారి జీవితం చాలా దయనీయంగా ఉంది, చాలా దరిద్రంలో ఉన్నారు. కానీ ఆయన ఏ గుడిసె ముందు నుంచి వెళ్ళినా ప్రతి గుడిసెలోని వారు 5 పైసలో 10 పైసలో ఆయన చేతిలో పెట్టారట. ధనవంతుడు 100 రూపాయలు ఇచ్చినా అది అతనికి ఏమీ కష్టం కాదు. కానీ పూరి గుడిసెల్లోని వారికి ఈ 5 పైసలు 10 పైసలే చాలా ముఖ్యం. అయినా వారు దాన్ని ఎందుకు ఇచ్చారు? వారికి ఉన్న దాన గుణం వల్ల, వారు నేర్చుకున్న మతం నేర్పిన విలువల వల్ల. ఆ స్వామీజీకి కళ్ళలో నీళ్ళు తిరిగాట. వారికి రేపనే రోజు ఎలా గడుస్తుందో తెలియదు. అయినా సన్యాసిని, కాషాయాంబరధారిని గౌరవించాలి అని వారికి తెలుసు. ఆ స్వామీజీ మనస్సు డోలాయమానంగా మారింది. అంత పేదరికం అనుభవిస్తున్న వారి నుంచి 5 పైసలో 10 పైసలో తీసుకోవాలా వద్దా అంటే ఆయనకి అది తక్కువ అని కాదు, అది వారికి ఎక్కువ అనే భావన అర్థమై అలా అని తీసుకోకపోతే వారు మాకు దానం చేసే అర్హత లేదా, మాకు డబ్బు ఉండుంటే ఆయన తీసుకునేవారు కదా అని ఎక్కడ బాధపడతారో అని ఆలోచించుకుని ఆయనకు కన్నీటి పర్యంతమైనా కూడా ఆ డబ్బును తీసుకున్నారు. భారతదేశంలో 2200 కోట్ల పైన దానం చేస్తారని చూసాం కదా. అదే ఒక షాకింగ్ న్యూస్. అయితే ఇంకో షాకింగ్ న్యూస్ వినండి. అందులో 70% పల్లెటూళ్ళ నుంచి వస్తుంది. అంటే డబ్బు ఎక్కువ ఉన్న వారికన్నా డబ్బు తక్కువ ఉన్న వారి నుంచి ఎక్కువ వస్తుంది. అత్యంత గొప్ప ధనవంతులు ఉండేది పట్టణాల్లో, కానీ దాన గుణం ఉన్నది పల్లెటూళ్ళలో. 5 రూపాయల ఆదాయం వస్తే అందులో 1 పైసా దానం చేయాలంటుంది శాస్త్రం. తమేతం వేదాను వచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుందని అంత ముందే చూసాం. ఈ 3 పదాలను నిజానికి బృహదారణ్యకోపనిషత్తు నుంచి అరువు తెచ్చుకున్నాడు కృష్ణ పరమాత్మ. మనం 2 చూసాం. ఇప్పుడు 3వ పదం తపస్సు. నిజానికి వీటి గురించి మనం ఇంత చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటి గురించి చాలా వివరంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు. తపస్సులో 2 రకాలు కూడా చూసాం. కరణ దృష్ట్యా తపస్సు, గుణ దృష్ట్యా తపస్సు అని చూసాం. కరణ దృష్ట్యా అంటే కాయిక, వాచిక, మానసిక తపస్సులు. గుణ దృష్ట్యా అంటే 3 రకాల తపస్సులను చేసే విధానాన్ని బట్టి వాటిని సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ భేదాలను మనం యజ్ఞ దానాలకు కూడా చూసాం. ఇప్పుడు యజ్ఞదాన తప కర్మ అంటే త్యాజ్యం. ఈ 3 కర్మలను త్యజించకండి అన్నాడు. మీరు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు. భారతదేశంలో ఉండండి, విదేశాలలో ఉండండి, కానీ ఈ 3 కర్మలు మనకి మన మతం రంగరించి పోసింది, మన వేదాలు రంగరించి పోసాయి.
వాటిని మానకూడదు. కార్యం ఏవ తతు, ఎక్కడ ఉన్నా ఈ కర్మలను మానకూడదు. ఎందువల్ల అంటే ముఖ్య కారణం ఇవి మనకి జ్ఞాన యోగ్యత ప్రాప్తిని ఇస్తాయి అని చూసాం. ఆత్మజ్ఞానం పొందాలి అని మీకు గనక ఉంటే ఇవి చేసి తీరాలి. జ్ఞాన యోగ్యత ప్రాప్తికి విలువని ఇస్తేనే వీటి విలువ మీకు తెలుస్తుంది. యజ్ఞం దానం తపశ్చైవ పావనాని, ఈ యజ్ఞం దానం తపస్సు అనే 3 సాధనలు పావనాని అంటే చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. చిత్తశుద్ధి అంటే ఏమిటి? వేదాంత బోధకు రాకుండా అడ్డుపడే భావోద్రేకాలు, వాటి వల్ల వచ్చే ఆటంకాలను పారద్రోలుతుంది చిత్తశుద్ధి. ముందుగా మీకు ఒక సందేహం రావచ్చు, అసలు వేదాంతం అవసరమా? అది ఎందుకు నేర్చుకోవాలి? ఎప్పుడు వస్తుంది సందేహం? మనసు శుద్ధి కాకపోతే. జీవితం హాయిగా సాగుతున్నంత వరకు వీటి అవసరం అని తెలియదు. నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, నెల తిరిగేసరికి మంచి జీతం నా చేతిలో పడుతుంది, నాకు పిల్లలు ఉన్నారు, వారిని బాగా చదివించగలుగుతున్నాను, హాయిగా మాల్స్ చుట్టూ తిరుగుతున్నాము, 2 పూటలా కడుపు నిండా తింటున్నాము, ఇంకా దేవుడు ఎందుకు, ఆలయాలు ఎందుకు, ఆధ్యాత్మిక చింతన ఎందుకు? జీవితం అంటే భయం ఉన్న వారికే దేవుడి పూజలు కావాలి కానీ మాలాంటి వారికి కాదు అని కొట్టిపడేస్తారు కొంతమంది. కానీ అది పెద్ద పొరపాటు. అది జీవితం గురించిన సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల వచ్చిన ఆలోచన. బలహీనమైన మనసు ఉన్నవారికి కాదు దైవభక్తి ఉండాల్సింది, పరిణితి చెందిన వ్యక్తికి కావాలి. మనసు పరిపక్వత చెందితే భగవంతుని మీద మీ అంతటి మీరే పెంచుకోగలుగుతారు. ఆత్మజ్ఞానం యొక్క విలువను తెలుసుకోగలుగుతారు. ఇది తెలియపోతే చాలా దురదృష్టవంతులు అవుతారు. అది కూడా ఒక పాపమే. మనం వేరే సందర్భంలో చూసాం. పాపం అంటే ఏమిటి అంటే ఆత్మజ్ఞానానికి రాకుండా అడ్డుపడేది ఏదైనా పాపమేట. అందువల్ల పాపం కొత్తగా మీరు పనిగట్టుకుని చేయాల్సిన చెడు పనులు మాత్రమే కాదు. బాగా ధనం ఉన్న వ్యక్తిని సమాజం కీర్తిస్తుంది. అతను పెట్టి పుట్టాడు, బాన్ విత్ సిల్వర్ స్పూన్, అవన్నీ సమాజం పట్టాలు కడుతుంది. కానీ వేదాంతం అతనికి అవన్నీ ఉండని, దైవభక్తి ఉంటే మంచివాడు, లేకపోతే అతను పాపం చేసుకున్నాడు అని తేల్చి చెప్పేస్తుంది. అందువల్ల యజ్ఞ దాన తపస్సులు శుద్ధి చేస్తాయి. ఎవరిని? మనీషినాం, తెలివైన వ్యక్తిని. అంటే వీటి విలువ తెలుసుకుని వీటిని ఆచరించే వ్యక్తిని, ఎవరిని పడితే వారిని కాదు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక విషయాన్ని అదనంగా చెప్తున్నారు. యజ్ఞదాన తపస్సులని 3 చేసి తీరాలి నిజమే, కానీ జ్ఞాన యోగ్యత ప్రాప్తి వచ్చాక వాటిని త్యజించవచ్చు అంటున్నారు. ఇక్కడ వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ విషయం ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకోలేదు. కానీ తనే స్వయంగా ఈ అధ్యాయంలోనే ఇంచుమించు ముగింపు శ్లోకాలలో సర్వధర్మాన్ పరిత్యజ్య అంటాడు. ఇది చాలా కాంట్రవర్షియల్ శ్లోకం. దాన్ని మనం వివరంగా శంకర భాష్యంతో కలిపి చూస్తాము. అప్పుడు ఇంకా లోతులు కొలుద్దాము. ఇప్పుడు యజ్ఞదాన తపస్సులను ఇప్పుడు చేయాలి, కానీ జ్ఞానం వచ్చాక చేయని అవసరం లేదు అనే అర్థం తీసుకుంటే చాలు. ఇట్ ఇస్ టూ ఎర్లీ అని ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ విషయం చెప్పడం లేదు. అంతవరకు శ్రద్ధగా రోజు ప్రార్థన చేయండి, విభూతిని ధరించండి, యజ్ఞదాన తపస్సులను చేయండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 6 ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అందువల్ల ఎవరైనా ప్రాథమిక కర్మలు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే కర్మలు చేసి తీరాలి. ఏమిటా కర్మలు? ఏతాని కర్మాని, ఇదిగో ఇంత ముందు చెప్పానే ఆ 3 కర్మలు. అవేమిటో మనకు తెలిసినా మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అవి యజ్ఞం, దానం, తపస్సు. కర్తవ్యాని, తవ్యకారం అంటారు సంస్కృతంలో, అంటే చేసి తీరాలి అని. అవి తప్పకుండా చేసి తీరాలి. కానీ ఆ కర్మలు చేసేప్పుడు మీ దృక్పథం ఎలా ఉండాలి? సంగం త్యక్త్వా, వాటితో బంధం పెంచుకోకూడదు. అవి మతపరమైన కర్మలైనా కూడా వాటితో బంధం పెంచుకోకూడదు. ఎందుకు? చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందాక వాటిని కూడా త్యజించాలి. ఈ విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి. యజ్ఞం, తపస్సులు చేయాలి నిజమే, వాటి మీద బంధం పెంచుకోకూడదు. చిత్తశుద్ధి పొందాక జ్ఞాన మార్గానికి రావాలి. మనం దీనికి లౌకిక ఉదాహరణ చూసేది, మీరు ఒక అద్భుతమైన కారు కొనుక్కున్నారు. ఆ కారు కొనుక్కుని గీతా బోధకు వెళ్ళారు. అమ్మో, ఇంత కొత్త కారులో వచ్చాను, ఎవరైనా దాని మీద ఏమైనా రాసేస్తారేమో
అని ఆ కారులోనే కూర్చుంటారా? ఆ కారుని తాత్కాలికంగా అయినా త్యజించి ఆ హాల్లోకి వెళ్లి గీతా బోధ శ్రద్ధగా వింటారు. అలా మార్గంగా వాడాలి తప్పితే అది అంతిమ లక్ష్యం కాదు. యజ్ఞదాన తపస్సులను చిత్తశుద్ధి లేదా జ్ఞాన యోగ్యత ప్రాప్తి అనే లక్ష్యం పొందే వరకు చేయాలి. తర్వాత దాన్ని ఉపయోగించి జ్ఞానం పొందాలి. అప్పుడు చిత్తశుద్ధి మార్గం అవుతుంది, జ్ఞానం లక్ష్యం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు చూసే వాక్యం ఏమిటి? ఒక సాధకుడు కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞాన యోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఇక్కడ కర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ చేసి చిత్తశుద్ధి పొందాలి. అందువల్ల దైవ కార్యాలు చేయండి, కానీ వాటిని చిత్తశుద్ధి పొందటానికి వాడుతున్నారు అనేసరికి వాటితో బంధం పెంచుకోకండి. వాటిని మార్గంగా చూడండి, లక్ష్యంగా ఆలోచించి అక్కడే ఆగిపోకండి అని చెప్తున్నారు. సో సంగం త్యక్త్వా అంటే బంధం పెంచుకోకుండా చేయండి. ఫలానిచ దేని మీద బంధం పెంచుకోకూడదు అంటే చేస్తున్న కర్మల మీద పెట్టుకోకూడదు, కర్మ ఫలం మీద అసలే పెట్టుకోకూడదు. ఈ 3 కర్మలు చేస్తే 2 రకాల పుణ్యం పొందవచ్చు. ఏమిటా పుణ్యాలు? లౌకిక పుణ్యం, ఆధ్యాత్మిక పుణ్యం. లౌకిక పుణ్యం అంటే లంకంత ఇల్లు, పడవంత కారు, ఇంటి నిండా నౌకర్లు చాకర్లు, ఇంట్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. యజ్ఞదాన తపస్సులను చేస్తే ఆ విషయం మర్చిపోకూడదు. ఆధ్యాత్మిక పుణ్యం అంటే ఇవన్నీ రాకపోవచ్చు, కానీ అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి వంటి మంచి విలువలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. అమానిత్వంలో చూసాం, ఎందులోనా విజయం సాధిస్తే నా ఒక్కడి వల్లే కాదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు, కాబట్టి అతనికి గర్వం రాదు. అంటే దైవీ సంపత్తిని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది ఇది. ఒక ముక్కలో చెప్పాలంటే మీకు పుణ్యం రూపంలో సాధన చతుష్టయ సంపత్తిని కలుగజేస్తుంది. ఈ పుణ్యం ఇంకో పుణ్యానికి దారితీస్తుంది. ఏమిటా పుణ్యం? మీకు తెలిసిందే, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అవసరమైన గురువుని ఏర్పాటు చేస్తుంది. మీకు పెద్ద ఇల్లును సమకూర్చే పుణ్యానికి గురువును సమకూర్చే పుణ్యానికి మధ్య భేదం ఉంది. ఇల్లు కావాలన్నా గురువు కావాలన్నా కూడా రెండింటికి పుణ్యమే కావాలి, కానీ ఆ నాణ్యతలో తేడా ఉంది. ఏమిటది? ఆధ్యాత్మిక ఫలంగా గురువు దొరికితే చాలదు, ఆ గురువు చేసే బోధకు క్రమం తప్పకుండా వెళ్ళగలగాలి. దానికి కూడా బోలెడు పుణ్యం కావాలి. క్రమం తప్పకుండా వెళ్ళాలి అంటే మీ ఆరోగ్యం సహకరించాలి, మీ కుటుంబ సభ్యులు సహకరించాలి, వెళ్ళటానికి వీలు ఉండాలి. ఇలా అనేక కారణాలు జతపడతాయి. చాలా మంది గీతా బోధ జరుగుతోంది అని విని ఆవేశంగా మెంబర్ అయిపోతారు, గ్రూప్ లో చేరిపోతారు. గట్టిగా 3-4 క్లాసులు కూడా అటెండ్ అవ్వకుండా ఏదో కారణం వల్ల వెనక్కి జారుకుంటారు. అందులో వారి ఆత్మకృప చాలా ఉండాలి, అది మనం పక్కన పెడితే ఏవో ఒక కారణాల వల్ల వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. అంటే మెయిన్ కారణం ఇక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే పుణ్యం తక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇన్ని ఆటంకాలు ఉన్నా కూడా మీరు ఒక్కరోజు కూడా మానకుండా గురువు చేసే వేదాంత బోధకు వెళ్ళగలుగుతున్నారు అంటేనే మీరు చాలా పుణ్యం చేసుకున్నట్టు అర్థం. కాబట్టి మన సత్సంగ సభ్యులంతా పూర్వజన్మ సుకృతం చాలా ఉంది, ఇప్పటి పుణ్యం కూడా చాలా ఉంది అని అర్థం చేసుకోవాలి. అందువల్ల మీరు ఇలా వదలకుండా ఇన్నాళ్ళు వేదాంత బోధకు లేదా గీతా బోధకు రాగలుగుతున్నారు, 18వ అధ్యాయం దాకా వదలకుండా వినగలుగుతున్నారు అంటేనే ఈ వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకండి. ఇక్కడి దాకా మీ ప్రయాణం నిరాటంకంగా సాగింది అంటే మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు, మీరు ధన్యజీవులు. అంటే పుణ్యం అనే మీ బ్యాంక్ అకౌంట్లో మీరు చాలా నిల్వ చేసుకున్నారన్నమాట. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఈ బోధ జరిగేదే కాదు, మీరు వినగలిగేవారు కాదు. ఏదో ఒక ఆటంకం ఏర్పడి మీ సంకల్పానికి అడ్డుపడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల యజ్ఞదాన తపస్సులనే కర్మలను చేసేటప్పుడు ఎటువంటి పుణ్యం కావాలో ఎన్నుకోవడం మీ చేతిలో ఉంది. కార్లు బంగ్లాల్లో ముంచెత్తే పుణ్యం కావాలో, వేదాంత శ్రవణం చేయించే గురువు దొరికే పుణ్యం కావాలో మీరే తెలుసుకోండి. 2 అడగలేరు. యూ కెనాట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అంటారు. కేక్ గా ఉండాలంటే దాన్ని తినలేరు. నాకు ఐశ్వర్యము కావాలి, ఆధ్యాత్మిక ఐశ్వర్యము కావాలంటే జరిగే పని కాదు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏదో ఒకటి తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఫలాని చ త్యక్త్వా. ఫలాని అంటే లౌకిక పుణ్యం,
లౌకిక పుణ్యాన్ని త్యజించు అంటున్నాడు. అసలు ఏ ఫలాన్ని ఆశించకు అనటం లేదు, లౌకిక ఫలాన్ని ఆశించకు అంటున్నాడు. ఎందువల్ల? లౌకిక ఫలాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఓడలు బళ్ళవుతాం చూస్తూ ఉంటాం. ఎంతో ధనవంతులు సడన్ గా బిజినెస్ లో లాస్ వచ్చి అవస్థలు పడ్డ సందర్భాలు ఎన్నో చూస్తాం. కానీ వాటిని మళ్ళీ సంపాదించవచ్చు, అదేమీ సమస్య లేదు. అందువల్ల వాటి గురించి అడగకుండా యజ్ఞదాన తపస్సులను ఆధ్యాత్మిక పుణ్యం పొందడానికి చేయండి. దీనికి మనకి బెస్ట్ ఉదాహరణ వివేక చూడమని. దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని శంకరాచార్యుల వారు వివేక చూడమనిలో చెప్పారు. 3 చాలా కష్టమైనవని. మనుష్య జన్మ పొందటం కష్టమని, మనుష్య జన్మ పొందినా ఆధ్యాత్మిక చింతన ఉండటం ఇంకా కష్టమని, ఆధ్యాత్మిక చింతన ఉన్నా గురువు దొరికి ఆత్మజ్ఞానం పొందటం మరీ కష్టమని అంటారు. కష్టం, కష్టతరం, కష్టతమం అంటాం. దీన్నే పుణ్యపరంగా చూస్తే మనుష్య జన్మ పొందడానికే పుణ్యం చేసుకుని ఉండాలి. ఆధ్యాత్మిక చింతన కలగాలి అంటే ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుని ఉండాలి. గురువు ద్వారా శాస్త్రాధ్యయనం చేయగలగాలి అంటే ఇంకా పుణ్యం చేసుకుని ఉండాలి. సో మీరు ఈ 3 పుణ్యాలు చేసేసుకున్నారు. ఉపనిషత్తులు విన్నారు, భగవద్గీత కూడా చివరిదాకా వింటున్నారు, బ్రహ్మసూత్రాలు విన్నారు. ఇంతకన్నా ఏం పుణ్యం కావాలి? దాన్ని మీరు గుర్తించాలంతే. మీరు మహాపట్టణంలో ఉండి ఉండవచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా తేలిగ్గా వెళ్లే సదుపాయం ఉండి ఉండవచ్చు, గురువు శాస్త్రం కూడా అందుబాటులో ఉండి ఉండవచ్చు. కానీ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వీలు కుదరకపోవచ్చు. స్వామీజీ అల్లు పెరగకుండా చెన్నై మహానగరంలో ఎంతో బాగా బోధ చేస్తారు. కానీ అక్కడ ఉన్న వారు అందరూ వెళ్తున్నారా? స్వామీజీ అంటుంటారు, ఒక్కోసారి పక్కన ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు రారు, ఎక్కడో కంచి నుంచి ఈ క్లాస్కి వస్తారు కొంతమంది అని చెప్తూ ఉంటారు. అలా అవకాశాలు ఉంటాయి, కానీ దాన్ని వినియోగించుకునేది ఎంతమంది? ఎందుకు వినియోగించుకోవడం లేదు అంటే పాపం. ఇందాక చెప్పాం కదా, వేదాంత బోధకు అడ్డుపడేదేదైనా పాపమే. అది నిజంగా చెడు చేయటమే కాదు. ఇది నిశ్చితం మతం ఉత్తమం, ఇది నా నిశ్చితమైన అభిప్రాయము అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అభిప్రాయం అనేసరికి దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. కృష్ణ పరమాత్మ హంబుల్ గా అలా చెప్తున్నాడు, అంతేగాని నేను నిజం అనుకుంటున్నాను అంటే మామూలుగా ఏం అర్థం తీసుకుంటాం, ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు అని. కృష్ణ పరమాత్మ జగద్గురు, సాక్షాత్తు భగవంతుడు. ఆయన చెప్పిది నా అభిప్రాయం అంటే అవునో కాదో అనే సందేహం పెట్టుకోకూడదు. ఆయన చెప్పింది వేదవాక్కుగా తీసుకోవాలి. సాక్షాత్తు భగవంతుడు చెప్పిన వాక్యం. ఆయన ఎలా చెప్తున్నాడు? ఆయన సొంతంగా చెప్పడం లేదు, ఆయన తనే ఇచ్చిన అపౌరుషేయ శాస్త్రం నుంచే చెప్తున్నాడు. అందువల్ల దీన్ని నిశ్చయంగా పాటించాలని కృష్ణ పరమాత్మ చేసిన శాసనం అని తీసుకోవాలి. చాలా చోట్ల కృష్ణ పరమాత్మ హామీలు ఇస్తాడు, భయపెడతాడు, ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది అని ఊరిస్తాడు. కొన్ని చోట్ల శాసనంలా చెప్తాడు, బెదిరిస్తాడు. ఇక్కడ శాసనంగా తీసుకోవాలి. ఏమిటా శాసనం? యజ్ఞం, దానం, తపస్సులను చేసి తీరాలి. అది కూడా లౌకిక విజయాల కోసం కాదు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేసి తీరాలి అని తెలుసుకోవాలి. మంచి గంధం చెక్కను అరగదీసి మొహం మీద చందనంగా పెట్టుకోవచ్చు, లేదా వంట చెక్క కింద వాడవచ్చు. వంట చెక్కగా వాడారు అంటే వారు అజ్ఞానులు అని అర్థం. అలాగే యజ్ఞం, దానం, తపస్సుల విలువ తెలియని వారు కూడా చిన్న చిన్న కోరికలు కోరడానికి వీటిని వాడతారు. దాని విలువ తెలిసిన వారు చిత్తశుద్ధి పొందడానికి చేస్తారు. ఇప్పుడు మనం 3 రకాల సన్యాసం శ్లోకాలు 7 నుంచి 9 వరకు చూడబోతున్నాం. వాటిని చూసే ముందు వీటి గురించిన విశ్లేషణ చూద్దాం. మనం 17వ అధ్యాయం నుంచి ఇలా ముఖ్యమైన అంశాలకు ప్రత్యేకంగా విశ్లేషణ చూసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ 3 రకాల సన్యాసాల గురించి చెప్తాడు. వాటిని చెప్పే ముందు సందర్భం ఏమిటో కూడా స్పష్టం చేయదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది మనం చాలాసార్లు చూసాం. శ్రోతలు ఎవరు, దాన్ని బట్టి సలహా ఇస్తామంటారు. స్వామీజీలను ఎవరినన్నా వచ్చి మా సత్సంగ్ సభ్యులకు సందేశం ఇవ్వండి అంటే వారు ఇదే ప్రశ్న అడుగుతారు. వారు ఇంతవరకు ఏం విన్నారు, ఏది వినలేదు, దేని మీద వారికి శ్రద్ధ ఉంది అంటే ఆ వచ్చే క్రౌడ్ ఎలాంటి వారు అని ఫస్ట్ చూస్తారు. ఒక్కోసారి అసలు శాస్త్రం వినని వారిని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారికి ఏవో ప్రాథమికమైన విషయాలు చెప్తారు. ఒక్కోసారి మన సత్సంగ్ సభ్యుల లాంటి వారు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత విన్న వారి దగ్గరికి వస్తారు. అప్పుడు శాస్త్రంలో చాలా ముఖ్యమైన అంశాలు చెప్తారు.
సో ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందువల్లనంటే శాస్త్రమే అలా రకరకాలుగా చెప్తుంది. ఒక చోట సాధకుణ్ణి కర్మలు చేయమంటుంది, ఇంకో చోట కర్మలను త్యజించమంటుంది, ఒక చోట పెళ్లి చేసుకోమంటుంది, ఇంకో చోట సన్యాసం స్వీకరించమంటుంది. విడాకులు ఇమ్మంటుంది అని అనకూడదు, సన్యాసం స్వీకరించమంటుంది. ఒక చోట పూజలు ఉపాసనలు చేసి తీరాలంటుంది, ఇంకో చోట అలా పూజలు ఉపాసనలు చేసేవారు కృపణులు అంటుంది. అది మాండూక్యోపనిషత్తులో గౌడపాదాచార్యుల వారి భాష. కృపణులు అంటే దురదృష్టవంతులు. అలా చూస్తూ పోతే అనేకం ఉన్నాయి. శాస్త్రంలో పరస్పర భిన్న విరుద్ధమైన అభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే శాస్త్రమే కన్ఫ్యూజ్ అయిందని, శాస్త్రమే తెలుసుకోలేకుండా ఉంది, మనం శాస్త్రం నుంచి నేర్చుకునేది ఏమిటి అని విమర్శించేవారు లేకపోలేదు. శాస్త్రం సందర్భాన్ని బట్టి చెప్తుంది, సాధకులను బట్టి చెప్తుంది. ఏ స్టేజ్ లో మనం ఉన్నామో ఆ స్టేజ్కి తగ్గ బోధను తీసుకోవాలి. ఒక తెగకు చెందినవారు చిత్తశుద్ధి పొందినవారు, దానినే జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొందటం అని, సాధన చతుష్టయ సంపత్తి పొందటం అని అంటారని చూసాం. కానీ ఎక్కువ మంది మొదటి తెగకు చెందినవారు, అంటే సంసిద్ధత లేని మనసున్నవారు. వారికి వీరికి ఒకటే సలహా ఇస్తే కుదరదు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ రెండు తెగల ఎవరికి చెప్పబోతున్నాడు అని కృష్ణ పరమాత్మే బేరీ చేసుకున్నాడు. మనం ఆల్రెడీ చూసాం, మనకు తెలిసిందే. సంసిద్ధత లేని మనసు ఉన్న అర్జునుడికి చెప్పబోతున్నాడు. అతను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాడు, కానీ వైరాగ్యం చెందో చిత్తశుద్ధి పొందో అనుకోవటం లేదు. ఇక్కడ వచ్చిన పరిస్థితి నుంచి తాత్కాలికంగా ఉపశమనం చెందడానికి చెప్తున్నాడు. మనకి ప్రసూతి వైరాగ్యం అని, శ్మశాన వైరాగ్యం అని చెప్తూ ఉంటారు. ఒక భార్య తల్లిగా ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఈ సంసార బంధాల నుంచి విముక్తి పొందాలి, ఏమిటి పిల్లలు, దీనికోసం ఇంత అవస్థ ఏమిటి అనుకుంటుంది. కానీ పిల్లవాడు పుట్టేసరికి ఇవన్నీ మర్చిపోతుంది, సంతోషంగా మళ్ళీ కాపురం చేసుకుంటుంది. అందువల్ల దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. అలాగే శ్మశాన వైరాగ్యం, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఎంతో ధనవంతుడు ఏమీ లేకుండా వెళ్తున్నప్పుడు జీవితం ఎంత బుద్భుతప్రాయం అని, ఆస్తి అతని వెంట తీసుకెళ్ళలేకపోయాడని, ఇలాంటి ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ తాత్కాలికమే. ఇంటికి రాగానే మళ్ళీ మన బంధం, మన సంసారం, మన బాధ్యతలు అన్ని దూసుకు వచ్చేస్తాయి. అందువల్ల ఇటువంటి తాత్కాలికమైన వైరాగ్యంలోకి రాదు. కాబట్టి ముందు మన మనస్సు ఏ పరిస్థితిలో ఉందో చూడాలి. మన ఎన్నుకునే కర్మ మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడేదిగా ఉండాలి. 17వ అధ్యాయంలో 3 రకాల కర్మలను చూసాం. అవి సాత్విక, రాజసిక, తామసిక కర్మలు. అవేంటో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, సాత్విక కర్మలు పర ఉపకార కర్మలు అనవచ్చు. ఎందుకంటే సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడ్పడవోయ్ అంటారు కవులు. ఆ విధంగా తన సొంత లాభం చూసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతాడు. అతనికి లౌకిక విజయం బై ప్రోడక్ట్ గా వస్తే రావచ్చు, కానీ ఆధ్యాత్మిక ఉన్నతి తప్పకుండా వస్తుంది. దీని పర ఉపకార కర్మలు అంటారు. రాజసిక కర్మలు చేసేవారు పరులకు మేలు చేయాలనే ఆలోచనే ఉండదు వారికి ఒక సమాజం ఉంది అనే విషయమే పట్టించుకోరు. కాకపోతే సుగుణం ఏమిటంటే వీరు సమాజానికి మేలు చేయరు, కీడు చేయరు. సమాజానికి మేలు చేయరు కాబట్టి వీరికి ఆధ్యాత్మిక ఉన్నతి ఉండదు, కీడు చేయరు కాబట్టి ఆధ్యాత్మిక పతనము ఉండదు. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది వీరి పరిస్థితి. అంటే పైకి ఎదగరు, కిందికి జారరు. ఇంకా 3వ తెగం వారు తామసిక కర్మలు చేసేవారు. వీరు మరీ దారుణం, పర అపకార కర్మలను చేస్తారు. రాజసిక కర్మ చేసేవారు పర ఉదాసీన కర్మలు చేస్తారు. అంటే వారికి మేలు చేయడు, కీడు చేయడు, కొంతలో కొంత నయం. సాత్విక కర్మ చేసేవారు మేలు చేస్తే, తామసిక కర్మలు చేసేవారు మేలు చేయకపోగా ఎదురెళ్ళి కీడు చేస్తారు. అందువల్ల వారు ఎదగరు సరికదా, ఇంకా కిందికి దిగజారుతారు. అందువల్ల మూడింటిని ఒకసారి బేరీజు వేస్తే, సాత్విక కర్మలు ఆధ్యాత్మిక ఉన్నతిని కలుగజేస్తే, రాజసిక కర్మలు ఉన్న చోటే ఉంచితే, తామసిక కర్మలు కిందికి లాగుతాయి. సో ఆధ్యాత్మిక సాధకుడు ఏం చేయాలి? మీకు తెలిసిన విషయమే. తామసిక కర్మలను పూర్తిగా వదులుకోవాలి, రాజసిక కర్మలు చేయాలి. రాజసిక కర్మలతో ఆగిపోకుండా అక్కడి నుంచి సాత్విక కర్మలకు ఎదగాలి. కానీ
సంసిద్ధం లేకుండా కర్మను వదిలేశాడు అనుకుందాం. ఏ కర్మను రాజసిక తామసిక కర్మలను వదిలితే గొడవే లేదు. కానీ సాత్విక కర్మను వదిలేసి సన్యాసం స్వీకరించాడు అనుకుందాం. అతను బాహ్యంగా కుటుంబాన్ని, ఇంటిని, సమాజాన్ని వదిలేశాడు. కానీ అతని మనసు అక్కడే చిక్కుకుపోయింది. మనసుని ఇంట్లో వదిలేసి ఏ హిమాలయాలకో వచ్చాడు. అతని మనసు సిద్ధంగా లేదు. అటువంటి పరిస్థితిలో అతను వేదాంతాన్ని అర్థం చేసుకోలేడు. ఎందువల్ల? జ్ఞాన యోగ్యతను కలగజేసే సాత్విక కర్మను అంటే కర్మయోగాన్ని వదిలివేశాడు. ఇలా సంసిద్ధత లేకుండా కర్మలను వదిలేయడానికి 2 కారణాలు చెప్పవచ్చు. ఒకటి అజ్ఞానం, 2 శరీర అభిమానం. తామసిక సన్యాసం అజ్ఞానానికి చిహ్నం. సాత్విక కర్మ అయిన నిత్య పూజ, సంధ్యావందనం, జపం, దానం, ప్రజాసేవ ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవని అతనికి తెలియదు. ఎందువల్ల అంటే సాత్విక కర్మ చేస్తే వచ్చే ఫలం కంటికి కనపడదు. లౌకిక ఫలాలైతే పేరు ప్రతిష్టలు, డబ్బు, హోదా ఇవన్నీ వస్తాయి కాబట్టి కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆధ్యాత్మిక ఫలం చిత్తశుద్ధి అని చూసాం. అది తెలియదు. అది తెలియని అజ్ఞానంలో మీరు సన్యాసం స్వీకరిస్తారు. అర్హత ఉందో లేదో చూసుకోరు. అటువంటి వారితో చాలా ప్రమాదం. ఎందుకు? వారిని వారు బాధ పెట్టుకుంటారు. సన్యాసాశ్రమానికే కళంకం తెస్తారు. సంసిద్ధుడు కాని వ్యక్తి అజ్ఞానం వల్ల సాత్విక కర్మలను వదిలివేస్తే దాని తామసిక సన్యాసం అంటారు. ఇటువంటి వారు సమస్యల నుంచి పారిపోవడానికి సన్యాసం స్వీకరిస్తారు. అప్పుడు సన్యాస జీవనం భారం అవుతుంది. అందువల్ల సన్యాసం స్వీకరించాలంటే ఒక మహాత్ముని వద్ద కొంతకాలం శుశ్రూషలు చేస్తే గురువు అతన్ని పరీక్షించి అతని సన్యాసం ఇవ్వచ్చో లేదో చూసి అప్పుడు ఇస్తాడు. అందువల్ల సంసిద్ధుడు కాని వ్యక్తి అజ్ఞానం వల్ల సాత్విక కర్మలను త్యజించటం తామసిక సన్యాసం. రాజసిక సన్యాసం మీరు గమనిస్తే సాత్విక సన్యాసం తర్వాత రాజసిక సన్యాసంకి తామసిక సన్యాసంకి వెళ్ళాం. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్. రాజసిక సన్యాసం ఎప్పుడు వీటి మధ్యలో, ఏదైనా రాజసిక గుణం ఈ రెండిటి మధ్యలో ఉంటూ ఉంటుంది. ఈ తెగకు చెందిన వారు కూడా ఇంకా సిద్ధం కాలేదు. అతనికి సాత్విక కర్మలు కావాలి, కానీ అతను కూడా వాటిని త్యజిస్తాడు. ఎందుకు? ఇక్కడ కారణం అజ్ఞానం కాదు, ఇక్కడ కారణం దేహాభిమానం. అదెలాగో వచ్చే క్లాస్ లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.